కాకుండా లైక్ థర్డ్ వీక్ లోనే భయపడ్డారు యాక్చువల్లీ. నైనిక బయటకు వచ్చేస్తుంది అని భయపడ్డారు. మీరు కూడా చాలా ఇబ్బంది పడ్డారని నేను విన్నాను. ఏంటి అది, ఎందుకు అంత భయం వేసింది మీకు? చెప్పనా, ట్రూ రీజన్ ఈజ్ ఆదిరెడ్డి రివ్యూ. ఆ రోజు నేను ఎందుకు చూసాను, ఎందుకు ఇంత ఓవర్ థింక్ అయ్యాను అన్నమాట. తను 99.9% నైనిక వెళ్తాది అని చెప్పారనమాట. అది నా బ్రెయిన్ లో పట్టుకుందనమాట. ఈ రివ్యూస్ చూస్తుంటారా మీరు? మై బ్యాడ్ లక్, చూస్తుంటాను. ఏమనిపిస్తుంది మీకు రివ్యూస్ చూస్తుంటే? అదే ఎందుకు చూస్తానో తెలియదు కానీ చూస్తాను. రివ్యూస్ చూస్తారు కదా, లైక్ మీరు మీ మైండ్ మ్యానిపులేట్, లైక్ జనాల మైండ్ మ్యానిపులేట్ అయ్యేటట్టు ఉందా మీకు అనిపించిందా? నిజమా, ఇలాగా నేను చూసిన పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కదా, ఇతను ఎందుకు ఇలా చెప్తున్నారా అని అలాగా ఆలోచన. చాలా స్ట్రెస్ ఎక్కువ అవుతుందా? మీరు ఏడవడం కానీ ఎప్పుడైనా ఏడ్చారా? ఆ రోజు నేను పడిపోయాను, బీపీ లో అయ్యి అనమాట. ఇక్కడ బాత్రూమ్ లో పడిపోయి ఇప్పుడు కూడా బ్యాక్ తగిలింది, కొంచెం స్వెల్లింగ్ కూడా ఉంది. ఫుడ్ పంపించడం కానీ హౌస్ ని స్టీమ్ నుంచి ఈ వీక్ పంపించాలి ఫుడ్. మీరు పంపిస్తున్నారా? ఫుడ్ పంపించమన్నారు. ఫేవరెట్ ఫుడ్ ఏంటిదండి? ఉప్మా పంపిస్తున్నారు. ఉప్మా తనకి చాలా ఇష్టం అనమాట. ఉప్మా టమాటో బాయిల్ చేసి పచ్చడి చేస్తాం అనమాట. అది కొబ్బరి పచ్చడి, తనే కొబ్బరి పచ్చడి తినాలి తినాలి అని అంటుంది అనమాట. అవి పంపిస్తున్నాను. తను మామూలుగా మీరు తన ఇండస్ట్రీలో ఏ పొజిషన్ లో సెట్ చేయాలని అనుకుంటున్నారు? లైక్ ఇంకా అదే కాకుండా తను మంచి డాన్సర్, సడన్ గా గ్యాప్ ఎందుకు వచ్చింది? గ్యాప్ అంటే చూడండి, ఇప్పుడు వరకు నేను నా ప్రెషర్ వల్ల తనకి ముందు కంటే ఇది చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యి. ఇప్పుడు తను 23 years, తనకి ఓన్ ఒక ప్లాన్ ఉంది, ఒక కెరీర్ కోసం ఇది నేను చెయ్యాలి. దానికి ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. తనేమో యాక్టింగ్ లో కొంచెం 2 years నేను చూస్తాను మమ్మీ అని. ఇదే కాకుండా కొన్ని ఆపర్చునిటీస్ లైక్ ఎలా అంటే ఇండస్ట్రీ పరంగా ఒక అమ్మాయిని నార్మల్గా ఇండస్ట్రీకి పంపించాలంటే పేరెంట్స్ ఆలోచిస్తుంటారు, సినిమాలని కానీ వీటికి కానీ. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తను కొన్ని ఫేస్ చేసిందని నేను విన్నాను. మీకు ఏమనిపించింది ఆ టైంలో? మీరు ఏమంటారు, వద్దులే మనకి ఎందుకని అన్నారా? మేడం ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏం ఆలోచిస్తున్నారు? అలాగ ఆలోచిస్తుంటాను నేనేంటో. ఏం ఆలోచిస్తున్నారు? సడన్లీ ఒక థాట్స్ వచ్చేస్తుంటాయి అనమాట. ఇప్పుడైతే లిటరలీ వీళ్ళు అంటున్నారు, మ్యామ్ మీకు ఏమవుతుంది మ్యామ్, ఇంత ఆలోచించొద్దు మ్యామ్ అని. ఈ వీక్ అయితే లిటరలీ నేను వదిలేసా, ఉన్నది ఇంకా స్ట్రెస్ తీసుకో. ఎన్ని వీక్స్ ఉంటుంది అనుకుంటున్నారు? నేనేమీ అనుకోలేదు, మేమేమీ అనుకోలేదు. వెళ్ళి ఆడు అన్నాను. తన మధ్యలో వచ్చినా ఏం ఫీల్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు. మరి ఏం చేయగలం, మన చేతుల్లో లేదు కదా. స్టిల్ ఇప్పుడు ఒకవేళ లవ్ మ్యారేజ్ అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా దాన్ని?